ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆహా, ఏం చేస్తా ఉండానా? శాకరానికి చికెన్ బిర్యానీ తెమ్మని డబ్బులిచ్చి పంపించినమ్మి. ఇంకా రాలేదేందా అని చూస్తా ఉండా. బిర్యానీయా? అమ్మా, చికెన్ బిర్యానీయా? ఇది కార్తీక మాసం. ఇంట్లోకి నాన్ వెజ్ అలో లేదని తెలియదా నీకు? ఏందే? ఇదిగో బిర్యానీ. మిగతా చిల్లరేది? ఇదిగో నా కోసం తెచ్చుకున్నాగా. 2 బిర్యానీలు తెచ్చినావా? అయితే ఇవ్వు. ఇది నా బిర్యానీ. ఏ శాకరమో సచ్చినోడా, బిర్యానీ ప్యాకెట్ ఎత్తుకుపోతున్నాడమ్మి. ఇప్పుడు ఈ బిర్యానీ ఇంట్లో వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది తెలుసా? బిర్యానీ మన ఇద్దరికి సరిపోతుందా అంటున్నావా? సరిపోతుందిలే అమ్మి, సరిపెట్టుకుందాం. అది కాదమ్మా. సరిపోతుందిలే అమ్మి, నువ్వు పద, అమ్మా, పద. నేను చెప్పేది విను. సరిపెట్టుకుందాం, పదమ్మి. అది కాదమ్మా, నువ్వు ఉండమ్మి. ఏందమ్మి, నీకు ముక్కలు కావాలనా? ఇదిగో, ఇది కూడా వేసుకో, తిను. చికెను. చికెన్ తినమ్మి. అమ్మి, ఎంతైనా హైదరాబాద్ బిర్యానీ అమ్మి. ముక్క నోట్లో పడగానే నాలుకను పట్టుకున్న నరాలన్నీ నాగిన డాన్స్ వేస్తాయి. ఆహా, ఏ గుడ్లో నుంచి వచ్చిన కోడో గాని బిర్యానీ నా చేతుల్లోకి వచ్చింది. మసాలా గుమగుమలాడుతుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. శేఖరం, ఇంట్లో కార్తీక మాసం పూజలు చేస్తున్నామని తెలీదా నీకు? నాన్ వెజ్ తిండం ఏంటి? బుద్ధుందా నీకు? అమ్మగారు, అది నేను బిర్యానీ చూస్తే మనసు ఆపుకోలేను. అందుకే పార్సల్ తెమ్మంటే వెళ్ళాను కదండి. అప్పుడే నేను తెచ్చుకొని ఉండాను. పార్సల్ తెమ్మన్నారా? ఎవరు? కాంచనమ్మగారు. అంటే కాంచన కూడా ఇంట్లో నాన్ వెజ్ తింటుందా? చికెన్ బిర్యానీ అద్దరిపోయి ఉండదమ్మి. పొట్ట నిండుగా ఉండదు. అవును, భలే ఉంది. కార్తీక మాసం పూజలు చేసే ఇంట్లో నాన్ వెజ్ తింటూ ఇంటిని అపవిత్రం చేస్తారా? ఎంత ధైర్యం మీకు? వదిన గారు, ఏంటండి ఇట్ట వచ్చుండారు? పెద్దమ్మా, కార్తీక మాసం చికెన్. వదిన గారు, అది చికెన్ తినాలని మనసు నాలుకని లాగుతా ఉంటే ఉండబట్టలేక. నోర్మై, అసలు ఏం మనిషివి నువ్వు? మనసుని కంట్రోల్ చేసుకోకపోవడం కాదు, ఒంట్లో కొవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఏ అనన్య, ఈవిడ కంటే బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైంది? ఆనందా, ఏమైంది?
చూసావా అక్క వీళ్ళు ఇంట్లో నిష్ఠగా చేస్తున్న కార్తీక పూజలన్నింటినీ భ్రష్టు పట్టించాలని ఎంతకి తెగించారో. అయ్యో నాకేం తెలీదండి. మా పెద్దమ్మే వద్దంటున్నా వినకుండా బిర్యానీ నా ముందు పెట్టింది. ఆహా, అవును వదిన గారు, మా అమ్మకి లెగ్ పీస్ వేసుండా, లేదంటే గొడవ గొడవ చేసుండేది. పెద్దమ్మా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ, అవును మరి, నిన్న బిర్యానీ తినాలని అంటేనే కదమ్మి చాకరానికి డబ్బులు ఇచ్చి మరి బిర్యానీ తెమ్మని పంపించాను. అయ్యో అమ్మా, నీకు విషయం అర్థం కావట్లేదే. అనన్య, పూజ జరిగే ఈ ఇంట్లో అలా చేయడం తప్పని నీకు తెలీదా? అక్క ఈ తప్పుని ఇలాగే క్షమిస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. దేవుడి విషయంలో మనం ఎంత నిగ్రహంగా ఉంటామో, ఎంత పవిత్రంగా ఉంటామో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ తప్పుకి తగిన శిక్ష పడితేనే కరెక్ట్. లేదంటే ఇలాంటి తప్పు చేయడానికి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ పాపం చేసిన ఈ ముగ్గురు రాత్రంతా చల్లో గోడ కుర్చీ వేయాలి. కాదు కూడదు అన్నారో పదండి పదండి పదమ్మి రా. రండి. గోడ కుర్చీ వేయండి. సరిగ్గా కూర్చోండి. కూర్చోండి. ఏందమ్మి అట్టా కూర్చుండావు? నువ్వు కూడా. ఆ? ఆ? అమ్మో. సరిగ్గా కూర్చోండి. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. కుర్చీ దిగారో మరో కఠిన శిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. అమ్మి ఏందమ్మి ఇది? కూర్చోండి. ఆనంద భైరవి, గోడు కుర్చీ వేయిస్తావా? చెప్తాను నీ సంగతి. హలో ఎవరు? హలో సార్, గుడ్ మార్నింగ్. హూ ఇస్ దిస్? సార్, నేను బెంగళూరు బ్రాంచ్ నుంచి రిలేషన్షిప్ మేనేజర్ అఖిల్ను మాట్లాడుతున్నాను. యా అఖిల్ గారు చెప్పండి. సార్, ఇక్కడ మా బ్రాంచ్ నుంచి మీ ఆఫీస్కి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ గాను సౌమ్య అనే అమ్మాయిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో మీరు ఆ అమ్మాయిని ఆఫీస్లో అపాయింట్ చేసుకోండి. ఫార్మాలిటీస్ ఏమి అక్కర్లేదు. ఓకే ఓకే ష్యూర్, బాయ్ బాయ్. ఎవరండి ఫోను? ఏదో ఆఫీస్కి సంబంధించిందిలే. నేను అదే ఆఫీస్కి ఎండీని.